మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశాలు. అంతర్జాతీయ సమాజం దృష్టికి పాక్ ఉగ్ర కుట్రలు. పలు దేశాల రాయబారులు, విదేశాంగ మంత్రులకు ప్రత్యేక బ్రీఫింగ్. ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ దేశాలకు వివరించాలని నిర్ణయం. విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్రం చర్యలు. మే 22 నుంచి జూన్ మొదటి వారం వరకు ప్రతినిధుల పర్యటనలు. సరిహద్దు ఉగ్రవాదం అంశంపై దేశ ఐక్యతను ప్రదర్శించే ప్రయత్నం. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. అప్పులు తెచ్చి మసూద్ అజార్ కు రూపాయలు 14 కోట్ల పరిహారం. ఉగ్రవాదాన్ని ఆపరేషన్ సింధూర్ తో భారత్ 23 నిమిషాలను తుడిచేశాం. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుదముట్టించేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాక్ చర్యలను భారత్ పరిశీలిస్తుందని, తేడా వస్తే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. గుజరాత్ తోని భజ్ వైమానిక దళ సైనికులతో సమావేశమైన కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భూభారతి చట్టం దేశానికే ఆదర్శం. ప్రతి రైతు సమస్యకు పరిష్కార మార్గం. భూ సమస్యల పరిష్కారం కోసమే ధరణి పోర్టల్ రద్దు. ఈ చట్టం అమల్లో రెవెన్యూ శాఖ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. యథేచ్ఛగా కల్తీ విత్తనాలు. నాణ్యమైన విత్తనాలు రైతుకు అందట్లేదు. విత్తన తయారీలో కంపెనీల ఇష్టారాజ్యం. నకిలీ విత్తనాలతో మునిగిన ములుగు రైతు. రాష్ట్రానికి ప్రత్యేక విత్తన చట్టం అవసరం. తెలంగాణ వ్యవసాయ కమిషన్ వెల్లడి. రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పట్టిన నివేదిక. దళిత ద్రోహి కాంగ్రెస్. నీ పార్టీ దుర్మార్గపు చరిత్ర తెలుసుకో రేవంత్. మహేష్ కుమార్ ను పిసిసి అధ్యక్షుని చేసే ముందు మిగతా పార్టీలను అడిగారా? మరి ఆ పదవి దళితుడికి ఎందుకు ఇవ్వలేదు? నిత్యం రాహుల్ గాంధీ భజనే తప్ప ఖర్గేను ప్రధానమంత్రి చేయాలని ఏనాడైనా కోరావా? 46 ఏండ్లు గాంధీలే కాంగ్రెస్ అధ్యక్షులు. మరి నీ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడ? సీఎంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్.